లండన్లో జరిగిన ఓ సమావేశంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కేసీఆర్ అత్యున్నత నాయకుడని, ఏ విషయంలోనైనా తుది నిర్ణయం పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ నుంచి తాము ప్రజలకు సేవ చేయడం, కలిసికట్టుగా పనిచేయడం నేర్చుకున్నామని చెప్పారు. అదేవిధంగా మేడిగడ్డ ప్రాజెక్టుపై స్పందిస్తూ కేవలం 3 పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారని, ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. వర్షాకాలంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంటుందని, ఆ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని ఆయన ఆరోపించారు. లండన్లో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ సుప్రీం అని చెప్తూ ఆయన చెప్పిందే పార్టీలో చెల్లుతుంది అని కూడా చెప్పడంతో పాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి సంబంధించి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు కదా లండన్ లో. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు లండన్ పర్యటనలో ఉన్నారు. లండన్లోని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సంబంధించిన మీట్ ది గ్రీట్ అనే కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సుప్రీం, ఆయన మించిన వారు ఎవరూ లేరంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలంటూ కూడా పరోక్షంగా కవితను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. డైరెక్ట్ గా ఎక్కడ వ్యాఖ్యలు చేయకుండా ఇండైరెక్ట్ గా ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే చూడొచ్చు అని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే లండన్ పర్యటన సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ వాళ్ళతో మాట్లాడుతూ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించేసి మొదటిగా అంటే లండన్ లోనే ఎన్ఆర్ఐ వింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వింగ్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి అన్ని చోట్ల కూడా వింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే దాన్ని కాళేశ్వరం మొత్తం కూడా కూలిపోయిందంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని అసెంబ్లీ సాక్షిగా అదేవిధంగా బయట కూడా ఖండించడం జరిగిందని చెప్పేసి ఇదే వ్యవహారాన్ని కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఈ అంశాన్ని అటు అసెంబ్లీ అదేవిధంగా ఇటు బయట కూడా తాము బీఆర్ఎస్ పార్టీ తరఫున తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి దీనిపై గట్టిగా పోరాడుతున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ మేడిగడ్డకు సంబంధించిన పిల్లర్లు రిపేర్ చేయలేకపోయింది. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిందో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేని పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ 420 హామీలను అమలు చేయలేదు. దీనిపై నిలదీస్తేనే బీఆర్ఎస్ పార్టీపై అక్రమ కేసులు పెడుతున్నారు. అదేవిధంగా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ హయాంలో ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందింది, రియల్ ఎస్టేట్ ఏ విధంగా పురోభివృద్ధి చెందింది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైడ్రాన్ తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులు చేసి పేదల ఇళ్ల కూలగొట్టుకుంటూ రియల్ ఎస్టేట్ ను పూర్తిగా పడగొట్టింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇటు లండన్ పర్యటనలో ఉన్న సందర్భంగా ఆయన ఎన్ఆర్ఐ సంబంధించిన నేతలతో మాట్లాడుతూ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఆయన మొత్తం కూడా విమర్శలు గుప్పించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పాలనలో ఏ కార్యక్రమాలు చేపట్టామో అది ఏ విధంగా అభివృద్ధికి దోహదపడింది, ప్రపంచ దేశాల్లో తెలంగాణకి ఏ విధంగా గుర్తింపు వచ్చింది, పెట్టుబడులు ఏ విధంగా వచ్చాయనే అన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. మళ్ళీ 3వసారి కూడా సీఎంగా అంటే గతంలో 2 సార్లు సీఎంగా అయ్యారు. మళ్ళోసారి కూడా రాబోయే ఎన్నికల్లో కంపల్సరిగా కేసీఆర్ సీఎం అవుతారంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఆయన పర్యటన సందర్భంగా కలిసి పనిచేయడం, ప్రజలకు సేవ చేయడం మాత్రమే కేసీఆర్ తమకు నేర్పించడం జరిగింది. ఎలాంటి విభేదాలు కుట్రలు తమకు నేర్పించడం లేదంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చాలా కీలకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పార్టీలో ఆయన సుప్రీం, ఆయన మించిన వారు ఎవరూ లేరంటూ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పార్టీ నేతలంతా కట్టుబడి ఉండాలంటూ కూడా చెప్పారు. అంటే ఈ వ్యాఖ్యలన్నీ కూడా కవిత మొన్న హరీష్ రావు పై చేసిన వ్యాఖ్యలు కానీ అదేవిధంగా సంతోష్ పై చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నా ఆ వ్యాఖ్యల్ని పరోక్షంగా ఆయన విమర్శించినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావుని డైరెక్ట్ గా పేరు పెట్టి కవిత విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఎక్కడా కూడా డైరెక్ట్ గా స్పందించలేదు. కానీ
ఈ రోజు ఎన్ఆర్ఐకి సంబంధించిన మీట్ ది గ్రీట్ లో మాట్లాడుతూ ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే కేసీఆర్ ఏదైతే ఆదేశిస్తారో అదే అందరు చేయాల్సి ఉంటుంది. అంటే కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేశారు కాబట్టి ఆ సస్పెండ్ కి కట్టుబడి ఉండాలి. పార్టీలో ఎవరైనా లైన్ దాటితే ఇలా ఎవరైనా సరే అంటే కన్న కూతురైనా కూడా వేటు పడుతుంది అనే సంకేతం ఇచ్చారు కాబట్టి అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చూడొచ్చు. మరోవైపు ఎన్ఆర్ఐ వాళ్ళతో మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలను ఆ కార్యక్రమాలన్నింటిని కూడా ఎండబడుతూ ఆయన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ఎన్ఆర్ఐలంతా కూడా అండగా ఉండాలంటూ కూడా హరీష్ రావు కోరిన పరిస్థితి ఉంది. బోనా రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఒకసారి హరీష్ రావు లండన్ లో ఏం వ్యాఖ్యలు చేశారో ఒకసారి విందాం. వీకెండ్ అయి ఉంటే మనం రేపు ఈవినింగ్ 11 అయినా పర్వాలేదు ఉండేది. మిత్రులేమో కాలేజ్ మీద మాట్లాడాలి, రన్నింగ్ పొలిటికల్ సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ టేక్ మచ్ టైమ్. ఐ నో మీకు కూడా రేపంతా కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది కనుక ఒక 25-30 minutes లో ముగించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ టైం ఎట్లా నా డాక్టర్ ఇక్కడ జాయిన్ అయింది కనుక మధ్య మధ్యలో రావాల్సి ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు ఏదైనా వీకెండ్ చూసి ప్లాన్ చేసుకోవాలి. అనిల్ కుర్మాచలం లేని రోజు కూడా నాకు అనుకుంటాం. అనిల్ 2012 లో నేను 13 లో వచ్చినప్పుడు అప్పుడు ఫస్ట్ మీటింగ్ నాతోనే అనిల్ ఏర్పాటు చేశాను. వీళ్ళు చాలా మంది ఆ రోజు పాల్గొన్నారు, ఈ రోజు పాల్గొన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ముఖ్యంగా ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ పార్టీ ఫస్ట్ పుట్టిందే మన లండన్ లో పుట్టింది, యూకేలో పుట్టింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు గులాబీ జెండా పాకిందంటే ఎన్ఆర్ఐ యూకే కృషి వల్ల, మీ ఇన్స్పిరేషన్ వల్ల, మీ ప్రయత్నం వల్లనే చెప్పుకోక తప్పదు. అంతేకాదు ముఖ్యంగా మన కల్చర్ ను కూడా, మన బతుకమ్మను, మన బోనాలను కూడా అద్భుతంగా లండన్ లో ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా కూడా జరగడానికి దోహదపడ్డది కూడా ఎన్ఆర్ఐ యూకే విభాగం. సో అట్లా చాలా బాగా ఒక మంచి టీం వర్క్ చేశారు. మరి ఎన్నో సందర్భాల్లో అక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తా ఉంటే దాన్ని ఇక్కడ మీరు ప్రొటెస్ట్ చేస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసే విధంగా ఆనాటి భారత ప్రభుత్వం కూడా ఇది తెలంగాణ ఉద్యమం అంటే ఏదో కొద్దిమంది నాయకులదే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఇంటెలెక్చువల్స్ అడుగుతున్నారు, ఎన్ఆర్ఐస్ అడుగుతున్నారు, ఈ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని చెప్పి ఆనాటి మీ పోరాటం ఎంతో ఉద్యమానికి ఊతమిచ్చింది, ఉద్యమాన్ని రూతలుగించింది, రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డది. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ ఈ గులాబ్ జెండాను ముందుకు తీసుకుపోయిన మా యూకే ఎన్ఆర్ఐ విభాగం ఈ రోజు మీటింగ్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి నేను యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, బిఆర్ఎస్ పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులారా, చాలా విషయాలు మీకు తెలుసు. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించింది. ఒకప్పుడు భారతదేశంలో ఏముండేదంటే బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేవారు. కానీ కేసీఆర్ గారి చరిత్రను తిరగరాసిండ్రు, తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది చేసి చూపించారు కేసీఆర్. ఇదేదో పొలిటికల్ స్పీచ్ కాదు. మీరు లాస్ట్ 10 years లో చూస్తే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ లో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంటుంది. పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ లో ఇండియాలో మనం టాప్ 2-3 లో ఉంటాం. మన జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఇండియాలో ఏ స్టేట్ కూడా మన దరిదాపుల్లో కూడా జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఉండదు. ఎవ్రీ హౌస్ హోల్డ్, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు. యాక్చువల్ గా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ కేసీఆర్ గారు తనకు తానే డెడ్ లైన్ పెట్టుకున్నాడు. ఓ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చెయ్యము అని చెప్పాడు కేసీఆర్. మా గుండెలు అదిపోయింది అసెంబ్లీలో ఉన్నాం, ఇంత ధైర్యంగా చెప్పాడు. ఎందుకంటే మనకంటే ముందు 60 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు. 60 ఏళ్లలో చేయని పనిని 3 ఏళ్లలో చేస్తాను, ఒక మారుమూల గోండు